మావయ్య నీకు గిఫ్ట్ కొనడానికి తిరుగుతున్నాడు. నువ్వు త్వరగా రా. ఐ వెయిటింగ్ ఫర్ యు ఇన్ ద షాపింగ్ కాంప్లెక్స్. మావయ్య త్వరగా రా. గిఫ్ట్ దొరికిందా? సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగానే, నాకు ఏ గిఫ్ట్స్ దొరకలేదు. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ట్రై చేయి. అయినా ఇన్ని కిలోలు బరువులు వచ్చినా నిన్ను గిఫ్ట్ గా ఇస్తాను. ఇంకా మహాన్ గిఫ్ట్స్ అంటే మావయ్య హాయ్ హాయ్. అయిపోయి హాయ్ చెప్పేసింది. ఇది నాకు సెట్ అయిపోయి ఉంది. వర్కౌట్ అయితే ఇద్దరు పిల్లలు ఒకే ముహూర్తం జరిపించవచ్చు. నేను నా లాక్కు వచ్చేస్తాను. భోజనాలు గచ్చలు మిగిలిపోతాయి. ఏమండి హాయ్ అంటే హాయ్ అనేసారంటండి. నేను అంతలా నచ్చానా? ఇక్కడ గిఫ్ట్ రెడీగా ఉంది. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసా? స్వామి నీ వల్ల నాకు అనువు దక్కింది. అను వల్ల నాకు ఈ గౌరవం దక్కింది. నేను ఒక్కనే వచ్చానని ఫీల్ అవ్వకు స్వామి. అను కూడా నీ దగ్గరికి వస్తుంది. అను కూడా నీ దగ్గరికి వస్తుంది. నా దగ్గరికి రావద్దు. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. నువ్వు రాక్షసుడివి. నీకు ఓ చెల్లెలుందిగా. నీ కళ్ళ ముందే ఎవరైనా నన్ను అలా చంపేస్తే నీకు తెలిసేదిరా ప్రాణం విలువ. ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నందుకు నువ్వేంటో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి నీలాంటి హంతకుడి నీడలో ఒక్క క్షణం కూడా ఉండను. నీకు దూరంగా వెళ్ళిపోతా. నువ్వు నాతో మాట్లాడాలని ప్రయత్నించినా, నన్ను చూడాలని నా దగ్గరికి వచ్చినా నీకు కనపడేది నా శవమే. మన ఇద్దరిలో ఎవరి ప్రాణమైనా పోయిన రోజే ఇద్దరం కలుసుకుంటాం. చిన్నపిల్లైనా పెద్ద మాటలే మాట్లాడేసిందిరా. అది నన్ను ఏమన్నా నాకు ముద్దుగానే ఉంటుంది. దానికి నేను, నాకు అది తప్ప ఇంకెవ్వరూ లేరు కదా. కానీ నన్ను వదిలి తను దూరంగా వెళ్ళిపోతానంటోందిరా. దాన్ని విడిచి నేను ఉండలేనురా. కొన్నాళ్ళు ఈ గొడవలు, ఈ ఊరు వదిలేసి నీళ్ళు ఎక్కడుంటుందో నేను కూడా ఆ ఊళ్ళోనే, దానికి తెలియకుండా ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. చంద్రు, ఆ ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూసుకో. ఇంకో విషయం, నీళ్ళు పిలిస్తే పలికేలా మన మనుషులు ఏర్పాటు చేయి. అన్నా, మనం చంపింది ఆ చిన్నగాడి మనిషిని కాదన్నా. నా పొరపాటు వల్ల వేరే అమ్మాయిని చంపేశాను.
చచ్చిన దాని గురించి బాధపడడం కాదురా, చంపాల్సింది ఎక్కడుందో తెలుసుకోవాలి. నా అనాథ జీవితంలో దాన్ని చీకటి చేశాడు నీ అన్నయ్య. ప్రాణం లేని నా శరీరంలో ప్రతి రక్తపు పొట్టు ఆ క్షణంలో కోరుకున్నది ఒకటే, నీ అన్నయ్య చావు. అది కూడా నా చేతిలోనే. కానీ అనుక్షణం ప్రాణభయంతో గడుపుతూ అనుమానం వస్తే తన నీడనే నరుక్కునే తనని చంపడం సామాన్యమైన విషయం. ఆ యుద్ధంలో మీ అన్నయ్య కంటే ముందు నా అను లాంటి వాళ్ళు చాలా మంది వాడిని ఎలా ఊపిరి పోసింది ఎవరు తెలుసా? నువ్వు ఉన్నవాళ్ళ విషయం. కానీ నిన్ను చంపి మీ అన్నను మానసికంగా దెబ్బతీసి ఆ తర్వాత అతని సావును చూడాలనుకున్న మనుషులు ఉన్నారు. ఆ క్షణంలో నేను చేయాల్సిన మొదటి పని వాళ్ళ నుండి మీ ప్రాణం కాపాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారా నేను మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు. నిన్ను చంపాలనుకున్న వాళ్ళకి ఎన్నో రకాలుగా చేశాను. చచ్చిన శవాన్ని కూడా చంపే క్రూరుడు మీ అన్నయ్య. అలాంటి మీ అన్నయ్యని చంపడానికి నేనేం చేసిన తప్పు కాదు. అను కోసం సాధించాలనుకున్న నా లక్ష్యాన్ని నీకోసం పూర్తి చేయాల్సి వచ్చింది. అవును, ఆ ఫంక్షన్ పెట్టింది నీకోసమే. ఆ ఫంక్షన్ పెట్టడానికే నేను ఫారిన్ వెళ్ళాను. ఒక రకంగా అను లక్ష్యాన్ని సాధించి తనకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. ఒక విఐపీలా ఇండియాకి వచ్చాను. ఫంక్షన్కి నేను పిలిచాను. ఐ లవ్ యూ అని అబద్ధం చెప్పాను. నీతో కలిసి వస్తే ఏదో ఒక రోజు మీ అన్నయ్య దొరుకుతాడు అనుకున్నాను. కానీ వచ్చిన రోజే వాడి చేతులతో వాడి చావుని వాడే ఆహ్వానించుకున్నాడు. అక్కడితో నా లక్ష్యం పూర్తయింది. ఆ క్షణమే చచ్చిపోవాలనుకున్నాను. కానీ ఇతను అడ్డుపడ్డాడు. ఎందుకో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. అను నా చెల్లెలు. తన నోటి వెంట చివరిసారిగా విన్న మాట నీ పేరు. సారీ సార్. ఒక మహారాజశ్రీలా మీ దగ్గరికి తీసుకురావాలనుకున్నాను. కానీ మీ ముందులా మహారాజశ్రీ అనేవాడు ఎవరికి అన్యాయం చేయడు రజని. ఈ అమ్మాయికి ఏం న్యాయం చేస్తావో నువ్వే ఆలోచించు. నేను తప్పు చేయలేదు. నిన్ను మోసం చేయలేదు. అబద్ధం చెప్పాను. నిన్ను ప్రేమిస్తున్నానని అబద్ధం మాత్రమే చెప్పాను. కానీ నా ప్రమేయం లేకుండా నా మనసు చేసిన ఒకే ఒక పొరపాటు నీ ప్రేమకు తల ఉంటాడు. ఆ ఒక్క విషయంలో ఈ ప్రాణం శరీరం నీదే. నువ్వే శిక్ష వేయాలనుకున్నా నేను సిద్ధమే.
ప్రాణంగా చూసుకునే నా మనిషి చావుకి నన్నే కారణం చేశావు కదరా. ఏయ్! మనిషి చావాలంటే ఇక్కడ కాదు, ఇక్కడ కాదురా. చావు కోసమే వెయిట్ చేస్తున్నాను రా. షూట్ మీ, కమ్ ఆన్, షూట్ మీ. చావుకి ఎదురొస్తావా? చావు అంటే ఎలా ఉంటుందో చూపించనా? చావుని ఎంజాయ్ చేస్తావా? చావు కంటే భయంకరమైంది చూపించనా? నేను చంపనా? చంపరా? చంపి! చంపి! నన్ను చంపరా! ముందు దేన్నే చంపుతా. చెప్పండి సార్, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మీరు ఇష్టపడే ఆ శక్తి పేరేంటి? భయం. భయపడేవాడు తప్పు చేయడు. భయంలో ఉన్నవాడు నిర్ణయం తీసుకోడు. భయంతో ఉన్నవాడు ఆలోచించి అడిగేస్తాడు. అందుకే భయాన్ని నేను ప్రేమిస్తాను, భయాన్ని నేను ఇష్టపడతాను, భయానికి నేను భయపడతాను. ఫెంటాస్టిక్! ఈ కారుని డిజైన్ చేసి ముందుగా ఫారిన్ ప్రజలకు అందించడంలో